SR7 TV న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 24వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బి శిరీష రమేష్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడప ఇల్లు తిరుగుతూ ప్రజలను కలిసి వారు వార్డులోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ ప్రచారంలో గట్టు యాదవ్ మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి హయాంలో వనపర్తిలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ITI కాలేజ్, మెడికల్ కాలేజ్, మార్కెట్ యార్డ్, డబుల్ లైన్ రోడ్స్ ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఇంకా అక్కడక్కడ కొన్ని చిన్న పనులను చేయాల్సిన సమయంలో కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఇచ్చిన ఒక్క హామీ కూడా సరిగా నిర్వహించడం లేదని, అందుకొరకే ఈసారి బీఆర్ఎస్ పార్టీని 33 వార్డులకు గాను 33 వార్డులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కెమెరా పర్సన్ MD నజీర్ తో SR7 TV న్యూస్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. వెచ్చించి మళ్ళీ ఇంకొక 25 లక్షలు వెచ్చించి ఓపెన్ జిమ్ కానివ్వండి, పిల్లల ఆడుకునే ఎక్విప్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అట్లా ఇక్కడ దాదాపు ఒక 2.5-3 కిలోమీటర్ల డబల్ CC రోడ్లు కూడా వేయడం జరిగింది. మొత్తానికి వాటిలో ఒక 5 కోట్ల దాకా ఇక్కడ అభివృద్ధి పనులను చేయడం జరిగింది. నేను మున్సిపల్ చైర్మన్ గా మరి నిరంజన్ రెడ్డి కుడిభుజంగా ఉన్నందున ఈ వార్డు చాలా అభివృద్ధి పదంలో నడిచింది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా అంటే మా వార్డును ఎంతో గొప్పగా తీర్చిదిద్ది వనపర్తి పట్టణంలోనే ఆదర్శ వార్డుగా ఉన్నటువంటి వార్డులో ఇవాళ మరి శిరీష రమేష్ గౌడ్ గారిని పోటీలో ఉంచాం. మరి వాళ్ళకి తప్పకుండా వార్డు ప్రజలందరూ కూడా మరి అవతల పార్టీల వాళ్ళు ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో 2 పర్యాలు చేసింది ఇక్కడ, కానీ ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేదు. మరి చాలా మంది ఎవరు వచ్చినా కూడా 30 సంవత్సరాల కింద ఉన్నటువంటి బండార్ నగర్ ని ఇవాళ ఉన్నటువంటి బండార్ నగర్ ని చూస్తే చాలా తేడా ఉంది. మీ సేవ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు హయాంలో మీ సేవా కార్యాలయం ఇక్కడ ఉండిండే, అందులో దిక్కు దివాణం లేకుండా ముందర కంపౌండ్ కానివ్వండి, మరి చుట్టూ ఫిక్సింగ్ కూడా లేకుండా ఉండిండే. మరి పీర్లగుట్ట వరకు కూడా మట్టి రోడ్డు ఉండి ఎవరైనా ఇక్కడికి వచ్చినా కింద పడే పరిస్థితి ఉండిండే. అలాగే నేను ఫస్ట్ గెలిచినప్పుడు మళ్ళీ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. వనపర్తిలో 2 ఏళ్ళు కరోనాకే వచ్చింది. కరోనాలో నేను కానీ మా మంత్రివర్యులు కానీ కరోనాలో ఉండి కూడా ఈ ప్రాంతానికి సేవలు చేయడం జరిగింది. ఇవాళ వనపర్తి మున్సిపాలిటీలో మరి కాంగ్రెస్ పార్టీ ఓటు, ఎందుకంటే బాగా మాటలు చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ఆడవాళ్ళకు 2500 ఇస్తున్నారు, సిలిండర్ మరి 500కి ఇస్తున్నారు, ఉచిత కరెంట్ అన్నారు. పోర్ట్స్ లాగా దొంగ మాటలు చెప్పి వాళ్ళు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా వనపర్తి పట్టణంలో గౌరవ ఎమ్మెల్యే గారికి నేను ఒక సూచన చేస్తున్నా, నువ్వు గెలిచి 2 సంవత్సరాల 3 నెలలు అయింది, మరి రోడ్డు వైండింగ్ ఎందుకు చేయలేదని సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాం. మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానివ్వండి, మరి అట్లే కలెక్టరేట్ ముందర ఉన్నటువంటి ఎకో పార్క్ లో ముందున్నటువంటి వేస్ట్ సైడ్ మార్కెట్ కానివ్వండి, ఆడిటోరియం కానివ్వండి, మరి నిరంజన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతోన మరి చుట్టుపక్కల ఉన్న 4 చెరువులను ట్యాంక్ బండ్లుగా మార్చినాం. మరి ఎక్కడికక్కడ 100% పనులు మొత్తం అయిపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి ఒక్క మట్టి తట్ట తీసినట్లుంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి. ఇవాళ జనం కూడా ఆలోచన చేయాలి. వనపర్తి మున్సిపాలిటీ మరి ఇరుకైన రోడ్లతోన, ఇరుకైన ఇబ్బందులతోనే ఉన్నది. కలెక్టరేట్ తీసుకొచ్చినాం, మరి PG కాలేజీలు అన్ని వచ్చినాయి. అన్ని విద్యా సంస్థలను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. మెడికల్ కాలేజీ అనేది ఎప్పుడు కూడా మరి ఎవరు కూడా ఊహించింది, ఎక్కడో విదేశాల హైదరాబాద్ లేకపోతే కరీంనగర్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి మెడికల్ కాలేజ్ లేక ఇక్కడ MBBS చదవడానికి ఇబ్బంది ఉన్న వనపర్తిలోనే మనకు మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేసిన నిరంజన్ రెడ్డిని పోగొట్టుకున్నామని ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో మరి వాళ్ళని గుర్తు చేయాలిగా ప్రజలకు విజ్ఞప్తి చేయాలి. కళ్ళబోలి మాటలు లేకపోతే వ్యక్తిగతంగా విమర్శించడం తప్ప కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. కనుక వనపర్తిలో దాదాపు 30 సీట్లను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. దానికి కారణం జరిగిన అభివృద్ధి. మరి ఇవాళ అన్ని రకాలుగా వనపర్తి జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది నిరంజన్ రెడ్డి గారు. మరి ఆ జిల్లాని ఇలా ఇక్కడే చదువుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి వనపర్తి జిల్లాను తీసేస్తా అని చెప్తున్నాడు. మరి జిల్లాను తీసేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని సందర్భంగా వనపర్తి ప్రజలను అడుగుతున్నా. మరి ఆడపిల్లలు నర్సింగ్ కాలేజ్ కోసం ఆనాడు ఢిల్లీ నుంచి ఫైనల్ చేసి నిరంజన్ రెడ్డి గారు డిగ్రీ కాలేజ్ పేరు మీద తీసుకొచ్చి దాన్ని అప్గ్రేడ్ చేసి మళ్ళీ దాన్ని
నర్సింగ్ కాలేజ్ అగ్రికల్చర్ కాలేజీగా చేస్తే మరి వాళ్ళు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ కాలేజీని మూపించడానికి అడ్మిషన్లను వేరే కాలేజీలకు డైవర్ట్ చేసి ఆ కాలేజీని క్లోజ్ చేయాలని చూస్తున్నారు. విఘ్నులైన ప్రజలందరూ కూడా వనపర్తిలో మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. మరి ఇలాంటి అన్పడు వాళ్లకు ఓటేసి అభివృద్ధిని వెనక్కి తీసుకుంటారా? మరి విద్యావంతుడు మేధావైనటువంటి నిరంజన్ రెడ్డి గారు తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు ఆర్నిశాలు పడి తెలంగాణ పోరాటం నుంచి బలిదశ పోరాటంలో పూర్తిగా తెలంగాణ సాధించిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో వలసలు పోతుండ్రి. దుబాయ్ బొంబాయి పోయి మన లంబాడోళ్ళు బిడ్డలు నమ్ముకుంటే మా పాలమూరు దుఃఖం తీరాలి, మా పొలాలకు నీళ్ళు రావాలని చెప్పి కొట్లాడిన మొరగాడు నిరంజన్ రెడ్డి కనుక మరి అలాంటి మేధావిని వదులుకొని ఇవాళ ఒక పాలేరును తీసుకునే కర్మ వచ్చింది వనపర్తికి. మరి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ నమ్మితే వనపర్తి జిల్లా పోతుంది కనుక దయచేసి వనపర్తి పట్టణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టండి, మళ్ళీ జిల్లాను అట్లే ఉండేటట్టు చేయండి. కాంగ్రెస్ ను ఓడిస్తేనే వనపర్తి జిల్లా పోదు. కాంగ్రెస్ తప్పిదారి గెలిచిందనుకో వనపర్తి జిల్లా పోతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జరిగిన అభివృద్ధిని బేరీజ్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం అభివృద్ధి చేసినా ఎవరైనా సరే మాజీ మున్సిపల్ చైర్మన్ గా రాజు చౌక్ వస్తా తెలంగాణ మొత్తంలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని చెప్తా. ఈ వనపర్తి పట్టణంలో నిరంజన్ రెడ్డి గారు నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్న అభివృద్ధిని చూపెడతా. ఎవరికైనా దమ్ముంటే రాజు చౌక్ వచ్చి మేము ఇది చేస్తాం నువ్వు అది చేసినామని చెప్పమని విజ్ఞప్తి చేస్తూ 24వ వార్డులో మంచి అభివృద్ధి చేసిన నా తరపున శిరీష గారిని నిలబెట్టడం జరిగింది కనుక మీరందరూ దయచేసి శిరీషను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జై తెలంగాణ.